అత్యంత పవిత్రమైనటువంటి రోజు. సాక్షాత్తు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి అంటూ ఒక జన్మ నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రము ఈ రోజు ఉంది. అది హస్త నక్షత్రం. హస్త నక్షత్రములో మనము గణపతిని దర్శించిన, గణపతిని పూజించిన, గణపతిని స్మరించిన మనకు ఉన్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగుతాయి. అలాంటి మహాపర్వంలో మాఘమాసము మరొక పర్వదినముగా మనకి పర్వమాసముగా మనకి ఉంటూ వచ్చింది. ఈ మాఘమాసములో ఆదివారము, హస్త నక్షత్ర ప్రదోషకాలము, చతుర్థి, ఈ యొక్క సంకష్టహార చవితి చాలా విశేషమైనటువంటిది. ఎంత విశేషమైనటువంటిది అంటే ఆ యొక్క సంకష్టహార వ్రతములో చెప్పిన విధంగా ఏదైతే గనక శరీరముతో చేసేటువంటి పాపాల నుంచి విముక్తి పొందడానికి భగవద్ ఆరాధనలు చేయటము, క్షేత్ర దర్శనాలు చేయటము, నదీ స్నానాలను చేయటము, గురు సాన్నిధ్యము చేయటము, మనము శరీరముతో గాని, మనస్సుతో గాని, బుద్ధితో గాని, ఇంద్రియాలతో కానీ సేవని చేయటము చెప్పబడింది. అలా చేయటము ద్వారానే మానవులు మోక్షాన్ని పొందుతారు తప్ప సంపాదించుకుంటేనో, పదవులు వస్తేనో, కీర్తి ప్రతిష్టలు వస్తేనో మనకి ఏమాత్రము లబ్ధి ఉండదు. మన తదనంతరము ఆస్తిని అనుభవించడానికి తప్ప మన సనాతన ధర్మము, మన ఏదైతే గనక మోక్షప్రదమైనటువంటిది ఉంటుందో అది ఎవరిది వారికే ఉంటుంది. అందుకనే ఎవరు చేసిన పాపానికి వారే బాధ్యులు తప్ప పక్కన వాడు బాధ్యులు ఎప్పటికీ అవలేడు, ఎలాగూ అవలేడు. దానికి ఉదాహరణకి ఈ యొక్క వినాయక వ్రత కథలో చెప్తూ ఉంటారు. పూర్వమున ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆవిడికి భుక్తి గడవక ఎంతో కష్టముతో, అయిష్టముతో ఒక వేశ్య వృత్తిని చేసుకుంటూ బతికేది. అటువంటి స్త్రీ ఉదయము నుంచి కూడా ఎటువంటి వ్యాపారము లేక, అంటే వేశ్య అంటే మనం అనుకోవచ్చు డబ్బిచ్చి మనము స్త్రీతో సుఖపడితే వేశ్య అని. అది కాదు. వేశ్యకి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. గండకి ఏ విధమైనటువంటి వేశ్యో ఈ యొక్క వినాయక పురాణంలో చెప్పినటువంటి స్త్రీ కూడా అటువంటి వేశ్యే. సూర్యోదయాన్ని నుంచి సూర్యాస్తమయం అయ్యేంత వరకు కూడా ఒక పురుషుడితోనే భర్తగా భావించి తనకి అన్నీ చేస్తూ సేవని చేసేటువంటి దానిని వేశ్య అంటారు తప్ప శారీరక సంబంధాన్ని వేశ్య అన్నారు. ఉదయం నుంచి ఏ వ్యాపారము లేక, ఏ ధనాపేక్షణ కూడా లేక ప్రదోషకాలం వరకు దప్పికతో ఉంది. సామిత్యము అనారోగ్యముతో సాయంకాలము నాడున మరణించింది ఈ యొక్క సంకష్టహార చవితి రోజు. అదే రోజున ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి రాజుగారు కూడా మరణించారు. వేశ్య కంటే గొప్పవాడు కదా రాజు. తన ఎన్నో ధర్మ కార్యాలు చేస్తాడు, ఎంతో మందికి దానాలు చేస్తాడు, చేసిన దానికంటే వందెంతలు చెప్పుకుంటాడు, ఎంక్వైరీలు చేస్తాడు, ఎంతో రాజ్యాన్ని పోషిస్తాడు, తనకి గర్వం ఉంటుంది, అధికారం ఉంటుంది. అయినప్పటికీ తాను నరకలోకానికే పైన అయ్యాట. బాధతో తన యొక్క భార్యలందరూ కూడా రాజు శవం దగ్గర ఏడుస్తున్నారట. అప్పుడు చెప్పారట, అయ్యా, ఎవరైతే గనక గణపతిని ప్రదోషకాలం వరకు ఉపవాసము ఉంటూ, ఉపము అంటే తగినంత తింటూ, అంతే తప్ప కఠినమైనటువంటి ఉపవాసం, నీళ్లు తాగకుండా, పండు తినకుండా, ఏమీ తినకుండా ఓకే ఉండిపోయి నీరసంగా ఉండిపోయి పూజ ఎప్పుడైపోతుందో అని చింతనంతా కూడా భోజనం మీద పెట్టుకుని చేసేటువంటిది ఉపవాసం కాదు. మితంగా తింటూ పరమేశ్వరుణ్ణి, ఆ యొక్క గణపతిని స్మరణ చేస్తూ ఎవరైతే గనక ఈ రోజు ప్రదోష కాలములో నక్షత్ర దర్శనాన్ని చేస్తారో, అలాగే చంద్ర దర్శనాన్ని చేస్తారో అటువంటి వారికి గణపతి లోకం అని ఒక లోకం ఉంటుంది. అనేక లోకాలు ఉంటాయి. బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకము, అలాగే గణపతి లోకము, నరక లోకము, ఉన్నామలోకము, ఈ లోకాలన్నీ ఉంటాయి. మన యొక్క ప్రగతి నగరం హైదరాబాద్ ఒకటే లోకం కాదు. ప్రపంచం చాలా విశాలమైనది. అనేక లోకాలు, అనేక పద్ధతులు ఉంటాయి. ఈ యొక్క లోకాలన్నిటిలో కల్లా కూడా ప్రప్రథమంగా ఉంటుందట గణపతి లోకం. గణపతి లోకాన్ని దాటి రావటం అంటే చాలా కష్టం. ఎందుకంటే గణపతి ఉపాసనలో ఒక విధి ఉంది. ఎవరైతే గనక
గణపతిని అర్చిస్తారో, ఎవరైతే గణపతిని పూజిస్తారో వారికి ఆయన ఏమీ ఇవ్వరు. ఈ విషయం ఎవరికీ తెలియదు. అందరూ అనుకుంటారు విఘ్నకర్తారం కాబట్టి మా విఘ్నాలన్నీ పోతాయి ఆయన పట్టుకుంటే అని. ఆయన చాలా మొండివాడు. నువ్వు ఎంతైనా చెయ్యి, ఆయనకి అసలు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే ఆకారం అటువంటిది, రూపం అటువంటిది, బుద్ధి కూడా అటువంటిది. అందున ఈశ్వరాంశతో ఉన్నటువంటి వాడు. ఈశ్వరుడే. మనం అనుకుంటాం ఒక చెంబు నీళ్లు పోస్తే కరిగిపోయాడు, మన పాపాలు పోయాయని. అది కూడా మాయే. ఏదో మానవాళికి సులభంగా ఉండడానికి ఇవి చెప్తారు తప్ప ఈశ్వరుడు కూడా ఆరాధ్య దైవం. నీవు ఎంతగా ఆయన్ని కొలుస్తావు అంటే నీలో ఒకడైపోవాలి. అందుకనే నాలో ఉన్నటువంటి ఈశ్వరుడు నీలో నేను చూడగలిగితేనే అప్పుడు ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. ఈ బ్రహ్మజ్ఞానం చాలా అరుదుగా అందరికీ వస్తుంది. మనం అనుకుంటాం 21 ప్రదక్షిణలు చేశాం, మోదుకలు ఇచ్చాం ఆయనకి, లేదా కొబ్బరికాయలు కొట్టాం, గరికమాల వేశాం, మంచిగా అభిషేకం చేయించాం, గణపతి హోమం చేయించాం, నా పని అయిపోతుందా అని. అవదు. ఆయన అనుగ్రహం పొందాలి అంటే ఆయనకి నీ మీద చల్లని చూపు కావాలి, చల్లని దృష్టి కావాలి. ఆ దృష్టి ఎప్పుడు కలుగుతుందిరా అంటే ఈ రోజున, ఈ సమయాన కలుగుతుంది. ఈ ప్రదోష కాలంలో గణపతి ఎవరు తన లోకాలకి రావటానికి ఇష్టులై ఉన్నారు, ఎవరు తన వ్రతాన్ని చేశారు అని ఈ యొక్క సంకష్టార చవితి రోజున ప్రదోష కాలములో చంద్రబింబములో ఉంటాడట. చంద్రబింబంలో నిక్షిప్తమై ఉంటాడట. అందుకనే ఇక్కడ నుంచి పూర్ణచంద్రుడు అమావాస్యకు వచ్చేటప్పటికి చాలా పలచనపడి శివకిరీటంలోకి చేరుకుంటాడు. ఎందుకంటే ఆ మహాపాతకాలన్నీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడు తీసుకునేంత శక్తి ఆయనకుంటుంది. అలాంటి గణపతి అమ్మవారు ఎంతో ముద్దుగా తయారు చేసుకున్నటువంటి మూర్తిని మనము ఏదో సులభంగా చెంబుచ్చుకుని కొడతాం, పూలు కొడతాం, అభిషేకం చేయమంటే, లేదా నెత్తి మీద కొబ్బరికాయ కొట్టి నీళ్లు పోస్తాం. మన భక్తి అలా ఉంటుంది. అలాంటి వాటికి ప్రసన్నం కాడు. భక్తిగా ఉపవాసం ఉంటూ ప్రదోషకాలం వరకు కూడా గణపతి స్మరణ చేస్తూ. ఎందుకు భజన చేయమన్నాం? మీరు భజన చేస్తే గుడికా ఉన్న పుణ్యమా? మీ పుణ్యం అన్న ఇక్కడ అంటుకుంటుందా? ఏ సమయం వృధా. కీర్తన చేయడం ద్వారా అయినా చింతన పరమాత్మ మీదకి వెళ్తుంది. మంత్రాలకు ఎలాగో వెళ్ళదు. సంకల్పం అంటే మనకి ఇష్టం వచ్చింది మనం కోరుకుంటాం. మా ఆయనకు ఉద్యోగం బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, నాకు నడుము నొప్పి తగ్గాలి, బాగా డబ్బు రావాలి, ఇంకేదో చెయ్యాలి, మన ఇష్టం. మన పక్కింటి వాళ్ళ గురించి, అందరి గురించి కోరుతాం. కానీ స్మరణ చేసేటప్పుడు, నోటితో మనం భగవంత్ నామ స్మరణ చేసేటప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇక్కడ కథ గురించే గుర్తుంటుంది తప్ప ఇంట్లో చరిత్ర గుర్తురాదు. ఇది అయిపోయిన తర్వాత గుర్తొస్తుంది. కాబట్టి స్మరణ చెయ్యాలి. వాక్యే స్మరణే కుర్యాత్. కలియుగంలో స్మరణ చెయ్యండి. స్మరణ చేయటం ద్వారా గణపతి వింటాడు. ఎలా వింటాడయ్యా అంటే గనక ఈ యొక్క ధూమ్ర రూపంలో, శబ్ద రూపంలో, మనము ఇచ్చేటువంటి భక్తి రూపంలో పరమాత్మ యొక్క గణపతి విని మనకి మోక్షాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనం ఎవరమైనా సరే మానసికంగా, శారీరకంగా, నేత్రముగా, వాచగా, బుద్ధిగా, ఇంద్రియాలతో అనేక పాపాలను చేస్తూ ఉంటాం. ఆ పాప ప్రక్షాళన మనకి కలియుగంలో అత్యంత సులభంగా చెప్పబడింది. అదే వినాయక వ్రత కథ. ఇది ప్రతి నెలా కూడా వస్తుంది. ప్రతి మాసము కూడా కృష్ణపక్షములో వచ్చేటువంటి 4వ రోజున మనం సంకష్టార చవితి చతుర్థిగా చేసుకుంటూ ఉంటాం. ఇంత విశేషమైనటువంటి వ్రతాన్ని, పూజని, వ్రతము అంటే ఏమిట్రా అంటే భక్తిగా ఆయనని స్మరణించడం. సత్యనారాయణ వ్రతం అంటే ఏంటి? ఆయన్ని పూజించటం. అదే పని మీరు చేశారు. ఇక్కడ ఏదైనా కథ అనేది ఉంటే అది ఈ రూపంలోనే ఉంటుంది. పాప ప్రక్షాళన కథ. ఈ యొక్క ప్రసాదాన్ని భుజించినటువంటి ఆ యొక్క వేష్య ఏదైతే ఉన్నదో తనకి అపారమైనటువంటి శక్తి వచ్చిందిట. తనని వెంటనే ఆ యొక్క గణపతి లోకాలను తీసుకెళ్ళటానికి గణపతి దూతలందరూ కూడా వచ్చారట. వెంటనే ఈ యొక్క ఏడుస్తున్నటువంటి రాజుగారు భార్యలందరి దగ్గర కూడా చిత్రగుప్తుడి పరివారం చెప్పారట, చూస్తున్నారు కదమ్మా, ఆ యొక్క పుష్పక విమానంలో వెళుతున్నటువంటి మహాస్త్రీ వద్ద కొంతమంది దూతలు ఉన్నారు. ఆ మహాస్త్రీ ఏదైనా అనుగ్రహించి తాను చేసినటువంటి ఫలితాన్ని కించిత్ మీకు ఇస్తే మీ ఆయన్ని కూడా గణపతి లోకానికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఆయన్ని ఆ లోకాల్లో వెళ్లే వాళ్ళని పిలవటం ఎట్లా? సాధ్యపడదు కదా. అప్పుడు వాళ్ళు గణపతిని స్మరణ చేశారు. గణపతి ప్రత్యక్షమయ్యి ఆ యొక్క పుణ్యస్త్రీని, ఏదైతే వేష్య ఉన్నదో తనని తీసుకువచ్చి అక్కడ నుంచోబెట్టగా తాను తన పుణ్యాన్ని కొంత రాజుగారికి ఇచ్చింది.
అందుకని ఎవరిని మనం తక్కువ చేయకూడదు. డబ్బు ఇచ్చారు, డబ్బు లేదు, అది వేరే. ఇందాక టికెట్ ఇవ్వలేదు అంటే టికెట్ ఇవ్వాలి. గుడి కోసం మీరందరూ టికెట్ కట్టాలి. గుడి బాగుండాలి, ఇక్కడ వ్యవస్థ నడవాలి అంటే. అంతే తప్ప నేను 5 లీటర్ల పాలు తెచ్చా కాబట్టి అభిషేకం చేయండి అంటే కుదరదు. కట్టేది కట్టాలి, అర్చకుడికి ఇచ్చేది ఇవ్వాలి. ఇస్తేనే అర్చకుడు నిలబడతాడు. కాబట్టి బ్రాహ్మణ్ణి, గోవుని ఎక్కడైతే రక్షింపబడుతుందో ఆ క్షేత్రము దైదీప్యమానంగా ఉంటుంది. అలాగే ఎక్కడైతే గనక నిత్య పూజలని అందుకుంటూ అనేక మందికి ధార్మిక చింతనలు చేసుకుంటామో అవి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటాయి. అలాగా ఆ యొక్క వేశ్య నుంచి ఆ పుణ్యాన్ని తీసుకుని రాజుగారికి ఇవ్వగా రాజుగారు కూడా గణపతి లోకానికి వెళ్ళారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వార్థపూరితమైనటువంటి పుణ్యం కాదు. మనకు వచ్చినటువంటి పుణ్యాన్ని 10 మందికి కూడా ఇవ్వగలగాలి. మనకు వచ్చినటువంటి ధనాన్ని 10 మందికి దానం చేయగలగాలి. మనకు ఉన్నటువంటి సత్బుద్ధిని, సత్ప్రవర్తనని 10 మందికి కూడా చెప్పగలగాలి. అది కొంచెం క్లిష్టంగా ఉన్నా ఆ ప్రయత్నము చేస్తేనే ఈ యొక్క గణపతి స్వామి మిమ్మల్ని ఇష్టపడతాడు. మీ అందరికీ కూడా మోక్షాన్ని ఇస్తాడు అవసరమైనప్పుడు. రేపు ఇస్తాడా అంటే చెప్పలేం, ఎవరం చెప్పలేం రేపు ఏమవుతుంది. కానీ గణపతి ఎప్పుడైనా ఈ శరీరం చాలించినప్పుడు నువ్వు నాకు చేసావు కాబట్టి దాన్ని నా లోకానికి వెళ్తాను. మళ్ళీ ఈ యొక్క నరకలోకానికి రా. భూలోకమే పరమ నరకలోకం. ఇప్పుడే ఎంత దారుణంగా ఉందంటే 2055లో మళ్ళీ పుడితే మనం ఇంకా దారుణం చూడాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ మనము పుట్టకుండా ఉండాలి అంటే నిరంతరము కూడా సేవా దృక్పథంతో ఉండాలి. 10 మందికి ఉపయుక్తమయ్యేటువంటి పనులను చేస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ గణపతిని స్మరించుకుంటూ ఉంటే సులభంగా వెళ్ళొచ్చు. అనేక మార్గాలు ఉన్నాయి. హోమం చేసినా, చండీ హోమం చేసినా, గోదానం చేసినా, అన్నదానం చేసినా ఇవన్నీ కూడా ఆకుహక్కే వస్తాయి. కానీ కథా వృత్తాంతంగా మనం చూసుకుని ఏదో మనకి కావాలి కదా రూల్, ఎక్కడైనా జరిగిందా, ఎప్పుడైనా ఉందా, ఎవరైనా చేశారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి, సంకష్టార చవితి ఉందండి, ఇలా చేస్తే మోక్షం వస్తుంది అని మీకు బ్రీఫ్ కోసం కథలు తప్ప ఏ పని చేసినా మోక్షం వస్తుంది సద్భావనతో. జై బోలో గణేశ మహారాజ్ కీ జై, బోలో గణేశ మహారాజ్ కీ జై, బోలో గణేశ మహారాజ్ కీ. కొన్ని అక్షంతులు